దగ్గరగా చేరుతా అనుక్షణంబు యేసునేనా మదిలో కోరుతా దైవవాక్యం జీవవాక్యం అనుదినంబు చదువుతా దైవవాక్యం జీవవాక్యం అనుదినంబు చదువుతా పరమ తండ్రి నీదు మాట బలము తోడా సాగుతా దినదినంబు యేసుకు దగ్గరగా చేరుతా. దేవునికి మహిమ. నమస్కారం అండి. తెలుగు ఆడియో బైబిల్ మనం చదువుకుంటున్నాము వాడుక భాషలో తెలుగులో. ఇది మనం ఇప్పుడు ఈరోజు లేవీకాండం 26వ అధ్యాయానికి వచ్చాము. చదువుతాను. మీరు 26వ అధ్యాయం టూకీగా ఎన్ని వచనాలు ఉన్నాయంటేనండి 46 వచనాలు కనిపిస్తున్నాయండి. పరిశుద్ధాత్మ దేవుడు 46 వచనాలు 26వ అధ్యాయంలో టూకీగా దేని గురించి రాయించారు అని ఇక్కడ రాశారు అంటే విధేయతకు ఆశీర్వచనాలు, అలాగే అవిధేయతకు శాపాలు. అంటే విధేయత గురించి అవిధేయత గురించి రాశారంట. విధేయత ఉంటే ఆశీర్వచనాలు వస్తాయి, అవిధేయత ఉంటే శాపాలు వస్తాయి. అవి ఏంటయ్యా అన్నది మనం చదువుదాం. 26వ అధ్యాయం లేవీకాండం. మీరు విగ్రహాలను చేసుకోకూడదు, చెక్కిన ప్రతిమను కానీ స్తంభాన్ని కానీ నిలబెట్టకూడదు. ఆరాధన కోసం ఏదో రూపాన్ని చెక్కిన రాయి మీ దేశంలో నిలబెట్టకూడదు. నేను యెహోవాను మీ దేవుణ్ణి. నేను నియమించిన విశ్రాంతి దినాలకు ప్రత్యేక దినాలుగా మీరు ఆచరించాలి. నా పవిత్ర స్థానం అంటే మీకు భయభక్తులు కలిగి ఉండాలి. నేను యెహోవాను. మీరు నా చట్టాల ప్రకారం నడుచుకుంటూ నా ఆజ్ఞలను అనుసరించి వాటి ప్రకారం ప్రవర్తిస్తూ ఉంటే మీ వానాకాలాల్లో నేను మీకు వర్షాన్ని కురిపిస్తాను. మీ భూమి పంటలను ఇస్తుంది. మీ చెట్లు ఫలిస్తాయి. మీ ద్రాక్ష పళ్ళు కాలం వరకు మీ నూర్పు సాగుతూ ఉంటుంది. విత్తనాలు చల్లే కాలం వరకు ద్రాక్ష పళ్ళు ఉంటాయి. మీరు సంతృప్తిగా తింటారు. మీ దేశంలో నిర్భయంగా కాపురం ఉంటారు. దేశంలో నేను శాంతిని ప్రసాదిస్తాను. మీరు నిద్రపోయేటప్పుడు మిమ్మల్ని ఎవడూ భయపెట్టడు. దేశంలో దుష్టమృగాలు లేకుండా చేస్తాను. మీ దేశం మీదకి ఖడ్గం రాదు. మీరు మీ శత్రువులను తరుముతారు. వాళ్ళు మీ ఎదుట ఖడ్గం చేత కూలుతారు. మీలో 5 100 మందిని తరుముతారు. 100 మంది 10,000 మందిని తరుముతారు. మీ శత్రువులు మీ ఎదుట ఖడ్గం చేత కూలుతారు. ఈ విధంగా నేను మిమ్మను కటాక్షిస్తాను. మీకు సంతానాన్నిచ్చి మిమ్మల్ని వృద్ధి చేస్తాను. మీతో నా ఒడంబడిక సుస్థిరం చేస్తాను. మునుపు కూర్చుకున్న పాత ధాన్యం మీరు తింటారు. కొత్తది వచ్చినప్పుడు పాతది మిగిలి ఉంటుంది. నా నివాసం మీ మధ్య ఉంచుతాను. మిమ్మల్ని నిరాకరించను. నేను మీ మధ్య సంచరిస్తాను. మీకు దేవుడుగా ఉంటాను. మీరు నాకు ప్రజలుగా ఉంటారు. నేను యెహోవాను మీ దేవుణ్ణి. మీరు ఈజిప్టు వాళ్లకు దాసులుగా ఉండకూడదని వాళ్ళ దేశం నుంచి మిమ్మల్ని తీసుకుని వచ్చిన వాణ్ణి. నేను మీ కాడిని విరగ్గొట్టి మీరు తలెత్తుకొని నడిచేలా చేశాను. కానీ మీరు నా మాట వినకపోతే, నా ఆజ్ఞలన్నిటిని ప్రకారము ప్రవర్తించకపోతే, నా చట్టాలన్నీ తృణీకరిస్తే, నా న్యాయ నిర్ణయాలను నిరాకరిస్తే, నా ఆజ్ఞలన్నిటి ప్రకారం ప్రవర్తించకుండా నా ఒడంబడికను అతిక్రమిస్తే నేను మీకు ఈ విధంగా చేస్తాను. తాపజ్వరం, క్షయరోగం అనే భయంకరమైన వాటిని మీ మీదకు రప్పిస్తాను. వాటి వల్ల మీ కళ్ళు బారుతాయి. మీ ప్రాణాలు కృషించిపోతాయి. మీరు విత్తనాలు చల్లడం వలన లాభం ఉండదు. ఎందుకంటే మీ శత్రువులు వాటి పంటను తింటారు. నేను మీకు విరోధినవుతాను. మీ శత్రువులు మిమ్మల్ని కూలగొట్టి వేస్తారు. మిమ్మల్ని ద్వేషించే వాళ్ళు మీ మీదకు పరిపాలన చేస్తారు. మిమ్మల్ని తరిమే వాళ్ళు ఎవరు లేకపోయినా మీరు పారిపోతూ ఉంటారు. ఇవన్నీ జరిగిన
మీరింకా నా మాట వినకుండా ఉంటే మీ పాపాల కారణంగా నేను మిమ్మల్ని ఇంకా ఏడంతలు దండిస్తాను. మీ మొండి గర్వాన్ని అణగగొట్టిస్తాను. ఆకాశాన్ని ఇనుములుగా, భూమిని కంచులాగా చేస్తాను. మీ భూమి ఫలించదు, మీ దేశంలో చెట్లు కాపుకాయవు గనుక మీ బలం వ్యర్థంగా ఉడిగిపోతుంది. మీరు నన్ను ఎదిరించి నా మాట వినకుండా ఇష్టపడకుండా ఉంటే మీ పాపాల కారణంగా నేను ఇంకా ఏడంతలు మిమ్మల్ని బాధిస్తాను. మీ మధ్యకు దుష్టమృగాలను రప్పిస్తాను. అది మీ పిల్లలను చంపివేస్తాయి, మీ పశువులకు నాశనం కలిగిస్తాయి, మిమ్మల్ని కొద్దిమందిగా చేస్తాయి, మీ త్రోవలు నిర్జనంగా ఉంటాయి. ఈ శిక్షల వలన మీరు నా ఎదుట బాగుపడకుండా నన్ను ఎదిరిస్తే నేను మిమ్మల్ని ఎదిరిస్తాను. మీ పాపాల కారణంగా ఇంకా ఏడంతులు దండిస్తాను. మీ మీదకి ఖడ్గం రప్పిస్తాను. ఆ ఖడ్గం నా ఒడంబడిక విషయంలో ప్రతిక్రియ చేస్తుంది. అప్పుడు మీరు మీ పట్టణాల్లో గుమిగూడితే మీ మధ్యకు ప్రాణాంతకరమైన అంటురోగాలు రప్పిస్తాను. మీరు శత్రువుల వశం అవుతారు. ప్రాణాధారమైన మీ ఆహారం నేను తినివేసిన తర్వాత 10 మంది స్త్రీలు మీకోసం భోజనం వండడానికి ఒకే పొయ్యి సరిపోతుంది. మీ భోజనం కొలత ప్రకారం మీకు ఇస్తారు. దానిని తిన్నా మీకు తృప్తి ఉండదు. ఇవన్నీ జరిగిన తర్వాత కూడా మీరు నా మాట వినకుండా ఉంటే, నన్ను ఎదిరిస్తే నేను కోపాగ్నితో మిమ్మల్ని ఎదిరిస్తాను. నేను మీ పాపాల కారణంగా ఏడంతలు మిమ్మల్ని దండిస్తాను. మీరు మీ కూతుళ్ళ శరీరాలను భక్షిస్తారు. దేవుడా, అప్పుడు మీ ఎత్తైన పూజా స్థలాలను నేను పాడు చేస్తాను. మీ సూర్యదేవతా విగ్రహాలను పడగొట్టిస్తాను. ప్రాణం లేని మీ విగ్రహాలను మీ శవాలు పడచేయిస్తాను. మీ విగ్రహాల మీద మీ శవాలు పడజేయిస్తాను. నేను మిమ్మల్ని నిరాకరిస్తాను. మీ పట్టణాలను నాశనం చేస్తాను. మీ పవిత్ర స్థలాలను పాడు చేస్తాను. మీ పరిమళ ధూపం వాసన చూడను. నేను మీ దేశాన్ని పాడు చేస్తాను. తరువాత దానిలో కాపురముండే మీ శత్రువులు దాన్ని చూచి ఆశ్చర్యపోతారు. మిమ్మల్ని ఇతర జనాల మధ్యలో చెదరగొట్టేస్తాను. కత్తి దూసి మీ వెంట తరుముతూ ఉంటారు. మీ దేశం పాడైపోతుంది. మీ పట్టణాలు శిథిలం అవుతాయి. అప్పుడు మీ దేశం తన విశ్రాంతి కాలాలు అనుభవిస్తుంది. మీరు మీ శత్రువుల దేశంలో ఉన్నప్పుడు మీ దేశం పాడై ఉన్న రోజులన్నీ అది విశ్రమిస్తుంది. మీరు దానిలో నివసించినప్పుడు మీ విశ్రాంతి కాలాల్లో అది అనుభవించని విశ్రాంతి అప్పుడు అనుభవిస్తుంది. అది పాడై ఉన్న రోజులన్నీ విశ్రమిస్తుంది. మీలో మిగిలిన వారు వారి శత్రువుల దేశాల్లో ఉన్నప్పుడు వారి హృదయాల్లో అధైర్యం పుట్టిస్తాను. గాలికి కొట్టుకున్న ఆకు చప్పుడుకు వాళ్ళు భయపడి పరిగెత్తుతారు. ఖడ్గం ఎదుట నుంచి పారిపోయినట్టు వారు ఆ చప్పుడు విని పారిపోతారు. తరిమేవాళ్ళు లేకుండా వారు కూలుతారు. తరిమేవాళ్ళు లేకపోయినా ఖడ్గం నుంచి పారిపోయినట్టు వారు పారిపోతూ ఒకడి మీద ఒకడు పడిపోతారు. మీ శత్రువుల ఎదుట మీరు నిలవలేకపోతారు. మీరు ఇతరుల జనాల మధ్య నాశనం అవుతారు. మీ శత్రువుల దేశం మిమ్మల్ని తినివేస్తుంది. మీలో మిగిలిన వారు మీ శత్రువుల దేశాలలో తన అపరాధాల కారణంగా తన మీద వచ్చిన తన పూర్వీకుల అపరాధాల కారణంగా కృషించిపోతూ ఉంటారు. వారు నన్ను ఎదిరించి ద్రోహం చేసినందువలన నేను వారిని ఎదిరించి వారి శత్రువుల దేశానికి పంపివేసిన తర్వాత వారు తమ పూర్వీకుల అపరాధాలు ఒప్పుకుంటే, అప్పుడు సున్నతి లేని వారి హృదయాలు అణగారిపోతే, తాము చేసిన అపరాధాలకు న్యాయమైన దండన పొందామని వారు ఒప్పుకుంటే, యాకోబుతో చేసిన నా ఒడంబడికను, ఇస్సాకుతో చేసిన నా ఒడంబడికను, అబ్రహాముతో చేసిన నా ఒడంబడికను తలంచుకుంటాను. కనాను దేశాన్ని కూడా తలంచుకుంటాను. ఇజ్రాయేల్ ప్రజలు లేనప్పుడు ఆ దేశం పాడైన స్థితిలో ఉంటుంది. అప్పుడు అది తన విశ్రాంతి కాలాలను అనుభవిస్తుంది. ఆలోగా వారు న్యాయమైన దండనకు గురి అవుతారు. ఎందుకంటే వారు నా న్యాయ నిర్ణయాలను తిరస్కరించిన వారుగా ఉంటారు. నా చట్టాలను నిరాకరించిన వారుగా ఉంటారు. కాబట్టి ఇదంతా అయినా వారు తమ శత్రువుల దేశంలో ఉన్నప్పుడు కూడా నేను వారిని తిరస్కరించను. పూర్తిగా నాశనం చేయాలని వారిని నిరాకరించను. అలా నా ఒడంబడిక వమ్ము చెయ్యను. ఎందుకంటే నేను యెహోవాను, వారి దేవుణ్ణి. ఇతర జనాలు చూస్తుండగానే నేను వారి పూర్వీకులను ఈజిప్టు దేశం నుండి తీసుకొని వచ్చాను. నేను వారికి దేవుడుగా ఉండాలని అలా చేశాను. వారి పూర్వీకులతో నేను చేసిన ఒడంబడికను వారి కోసం తలంచుకుంటాను. నేను యెహోవాను. యెహోవా మోషే ద్వారా సీనాయి పర్వతం మీద తనకు ఇజ్రాయెల్ ప్రజకు మధ్య నియమించిన చట్టాలు, న్యాయ నిర్ణయాలు, ఆదేశాలు ఇవే.
ఇదండి 26వ అధ్యాయం యొక్క సారాంశం. కాబట్టి దేవుడితోనే ఎక్కువ టేక్ ఇట్ గ్రాంటెడ్ తీసుకోకుండా భయభక్తులతో దేవుని యందు ఉండి దేవుని కార్యాలను జరిగిస్తే దేవునితో మనం కనెక్షన్తో ఉంటే మనకు మంచిది. వన్స్ దేవుడు కానీ తన ఎవర్ లాస్టింగ్ లవ్లో అంటే దయా సంకల్పంలోని దీర్ఘశాంతుడు కనుక మనం ఇంకా ఇలా ఉన్నాము, కానీ మన మంచి క్రియల ద్వారా అయితే కానే కాదు. దానికి మనం ఎన్నిసార్లు స్తోత్రాలు చెప్పుకున్నా తక్కువే. భయభక్తులతో ఉండి దేవునికి ఫేవరబుల్గా మనం ఉండాలని ప్రార్థిద్దాం. 27వ అధ్యాయాన్ని మనము నెక్స్ట్ ఎపిసోడ్లో చూద్దాం. దేవునికి మహిమ.